డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వేగు చుక్క సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. అడప చిరంజీవి గారు. అడప చిరంజీవి గారిది. ఆ. సో మొదటి భాగం అయిపోయింది, రెండో భాగంలో ఉన్నాము. రాజుగారు వాళ్ళ మంత్రిని మహేంద్ర భూపతి తన మంత్రిని పిలిచారు. ఈయన తరతరాలుగా ఇక్కడ మంత్రిత్వం నెరవేరుస్తున్న కుటుంబం వాడే. రాజు కంటే వయోవృద్ధుడు, కొంచెం పెద్దవాడు ఆయన. ఈ మహేంద్ర భూపతిని చిన్నతనం నుంచి చూస్తున్నాడు. రాజు ఆలోచనల్లో ఉన్నటువంటి ఈ అవకతవక విధానము, ఈ స్త్రీ వ్యసనము, అక్కడ అవతల జరుగుతున్నటువంటి ఈయన నిరాదరణ వల్ల, లేకపోతే ఈయన ధూర్తత్వం వల్ల అవతల జరుగుతున్నటువంటి అనవసరమైన వ్యవహారాలు మంత్రికి స్పష్టంగానే తెలుసు. అయితే మాట్లాడుకున్నారు కూర్చుని. ఈయన ఏం చేశాడు, ముందు 3 రాణుల్ని చంపించాడు. 3 బదులు మళ్ళీ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఓహో, మళ్ళీ ఫిల్ చేసేసి 30 పూర్తి కావాలి. 30 తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయిని చెలికత్తె ఆడవేషం వేసి తీసుకొచ్చింది కుర్రండి. ఆ అమ్మాయి ప్లేస్లో ఇంకొక రాణిని వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ రాణిని చంపేశారు, లావణ్య ఆవిడ పేరు. ఆవిడ కోసమని ఆ ప్లేస్ ఫిల్ చేయడానికి మళ్ళీ యువతుల వేట. ఊళ్ళో ఎలా ఉందంటే అసలు ఆడపిల్లల్ని బయట కనపడినివ్వకూడదు, ఏ ఫంక్షన్లలోని కనపడినివ్వకూడదు, ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే మంత్రి గారిని పిలిచి, ఏమిటి ఈ పరిస్థితిని ఎట్లా అడ్డుకట్టాలి అంటే, మీరు ఊరికే అనుమానపడుతున్నారు, అలాంటిది ఏమి ఉండదు, మన వాళ్ళంతా మంచివాళ్లే. రాణుల్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలని అని అడుగుతున్నాడు. ఇప్పుడు పరిస్థితులు వీళ్ళు ఇలాంటి దానికి పాల్పడితే ప్రజల్లో మనకేం గౌరవం ఉంటుంది? ఓకే, రాజుగారి భార్య మంచిది కాదని చెప్పుకుంటే అవమానం కాదు మరి. ఎట్లా దీన్ని కట్టడి చేయటం, ఎలా ఈ పరిస్థితిని అరికట్టడం. ఈయన లోపల ఉంది మంత్రి గారికి, నీ విధానమే తప్పు, ఇది చేయాల్సిన పని కాదు. కానీ ఆ మాట పైకంటే రాజు ఒప్పుతాడా? చేసేసుకున్న పెళ్ళిళ్ళకి ప్రతిక్రియ ఏం చేస్తారు ఇప్పుడు? అదే కదా. ఆ అమ్మాయి పోయింది, పోని ఊరుకోవచ్చుగా, మళ్ళీ పెళ్లి ప్రయత్నంలో పడ్డాడు. అని 30 కావాలని ఆయన లెక్క, శాశ్వతంగా తన పేరు చరిత్రలో నిలబెట్టుకోవాలని. అడిగితే ఈయన అన్నాడు మంత్రి, అలాంటిది ఏం లేదండి, ఏదో ఒకటి జరిగింది అంతేగాని ఇలా ఈ ఒకటి జరగడం ఏంటి, అంతకుముందు 3 చంపించాం, 3 పోయారు, ఇప్పుడు మళ్ళీ ఒకటి పోయింది లేటెస్ట్గా. మీరు ఎట్లా చెప్తారు? అలా చెప్తామంటే మనం ఉత్తమ కుటుంబాల కన్యలనే తెచ్చుకున్నాము, పర్వాలేదంటే. రాజు లేచి నిలబడి మంత్రి గారు కూర్చుంటే ఆయన వెనక్కి వెళ్ళి ఒడ్లోంచి కత్తి తీసి పిడిబాకు మంత్రి గారి మెడకి పెట్టాడు. ఇదంతా సరిగ్గానే ఉందంటారా అంటే, అక్షరాల మన పరిస్థితులు సరిగ్గానే ఉన్నాయి. మొత్తం మన రాణులందరూ దుర్మార్గులు, ఇది ఒకటి జరిగితే అందరికీ ఇలాంటివే ఉన్నాయని మనం ఎలా అంటాం? అట్లా అనడానికి వీల్లేదు, అలా ఉండదు అంటే, నేను ఇప్పుడు మిమ్మల్ని పీక ఉత్తరించేస్తానండి. ఉత్తరించండి ప్రభు, ఎందుకంటే అసలు రాచ కొలువంటేనే కత్తి మీద సాము, రాజుగారి దగ్గర ఉండటం అంటేనే కత్తి మీద సాము. ఇన్నేళ్ళు బతికాం, ఇప్పుడు మీకు నచ్చలేదు తీసేస్తారు, దానికి సిద్ధపడే రాచ కొలువుకి దిగాలి. అది ముందే నిశ్చితం. మా ముందు తరాల్లో కానీ మీ ముందు తరాలు కానీ ఇలాంటిది జరగల. అంతకుముందు ఎప్పుడైనా జరిగితే జరుగుండదు, ఇవాళ జరిగితే చేయగలిగేదేం లేదు, నేను సిద్ధం, మీ సేవలో ఉన్నాను అనేసరికి కత్తి తీసేశాడు ఆయన. చంపేద్దాం అనుకున్నాడు మంత్రిని. మంత్రి గారి మాటల్లో వెనకాల వినపడుతున్నది ఏమిటి? మన రాణులందరూ మంచివాళ్ళంటే నువ్వే వాళ్ళకి ఆ పరిస్థితిని కల్పిస్తున్నావు అన్నది అండర్ కరెంట్. స్వతహాగా వాళ్ళంతా మంచివాళ్లే అంటే ఏమిటి అర్థం? ఇవాళ వీళ్ళు చెడిపోయారంటే దానికి కారణం నువ్వే, అక్షరాల నువ్వనే. ఆయన అంటల్లా, కత్తి తీసి ఎదురుకుండా నుంచున్నాడు. నేను మిమ్మల్ని చంపేస్తానని మీకు భయం కలగట్లేదు. భయానికి ఏముంది ప్రభు, నేను సిద్ధంగా ఉన్నా. అంటే మన రాణులందరూ మంచివాళ్ళు అంటారని, మంచివాళ్లే. మీరేం చేయొచ్చు? వేగుల్ని ఆల్రెడీ ఈయన ఏం చేశాడు, వేగుల వాళ్ళని పెట్టాడు. తన సొంత ఇంటి మీద, తన సొంత అంతఃపురం మీద వేగుల వాళ్ళు. ఏ నగరుకి, ఏ కోటకి, అదే ఏ భవంతికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరెవరు ఏ సమయాల్లో ఏం చేస్తున్నారు, ఏ రాణి యొక్క కార్యకలాపం ఏమిటి అనేది వేగుల వాళ్ళు చూస్తుంటే ఇక ఆడవాళ్ళకి రక్షణ ఏముంది? వాళ్ళు అదేదో చేస్తారని వీళ్ళు ఈ పని చేస్తుంటే నిరంతరాయంగా వేగులే చూస్తుంటారు మన ఇంట్లో ఆడవాళ్ళని. వేగుల వాళ్ళు ఊళ్ళో కూడా ఏం ప్రచారం జరుగుతుందో తెలియాలి. ఊర్లో నుంచి ఏ కుర్రవాళ్ళు, ఈ బిల్డింగుల్లో పనులు ఉంటాయి, తోటమాలీలు వస్తారు, దులపడానికి, కడగడానికి, పైన పనులు చేయడానికి, ఏ తేనె పట్లో పడితే వాటిని తీయటానికి,
ఫలవృక్షాలు ఉంటే వాటిలో కోయడానికి. ఇవి అందరూ ఈ అంతఃపురంలో ఉన్న ఆడపిల్లలు లేదా ముసలి బొగ్గులుగా ఉన్న తాళాలు తీసేవాళ్ళు పరిచారకులు చేయలేరు కదా. ఆ పనులకి యంగ్స్టర్స్ కావాలి. వాడు ఎవడైనా లోపలికి వస్తే ఏ రాణి కన్ను ఏ కుర్రాడి మీద ఉందో, ఎంత కాపలా, ఈ కష్టమంతా పడాల్సి వస్తుంది. సరే మంత్రి గారు అన్నాడు, అట్లా కాదండి, వేగుల్ని ఎలాగూ పెట్టారు, ఊరంతా అసహ్యంగా చెప్పుకుంటున్నారు, రాణులకి దేవాలయాలకి వెళ్ళే వెసులుబాటైనా ఇవ్వండి. ఇట్లా పంజరంలో బందీలను చేశాడు కదా వాళ్ళకి ఏ ఫ్రీడము లేదు. దేవాలయానికి వెళ్తే కొంచెం దేవుడు దయము భక్తి వస్తుందనుకో, ఏదైనా ఇతరత్ర ఐడియాలజీ తగ్గిపోతుంది. దేవాలయంలో ఓ పూజలని, ఓ చదువుకోవటమని, ఓ సహస్రనామాలని, పారాయణలని, భగవత్ వ్యాసంగం ఉంటుంది కదా, ఆ వ్యాసంగం వల్ల ఇతరత్ర ఆలోచనలు కొంచెం తగ్గుముఖం పడతాయి. దేవాలయాలకి వెళ్ళనివ్వండి అంటే దీనివల్ల ఏమైనా పరిస్థితి మెరుగవుతుందంటారా అని అడిగారు. అవకాశం ఉందన్నాడు మంత్రి. రాజు అన్నాడు, ఒకవేళ దీనివల్ల ఏదైనా సమస్య వస్తే అప్పుడు నేను మిమ్మల్ని సంహరించే పని అప్పుడు చేస్తాను. సంహరించడం అయితే సంహరించడం. వాళ్ళు ఏమైనా చేస్తే ఈయన మంచి వాళ్ళని చెప్పాడు, నువ్వు చెప్పావుగా మంచి అని అంటాడనమాట. సరే, ఇప్పుడు ఈ రాణివాసంలో ఏవో కొన్ని ఏర్పాట్లు మారుద్దాం అనుకున్నారు. ఈ ఊళ్ళో వేగులు వాళ్ళు తిరగటం ఇవన్నీ గోలలు. మాళవిక అనే మహారాణి ఏం చేసింది, మాలతి అనే తన చెలికత్తెకి తల్లిదండ్రుల కోసం, ఆ అమ్మాయినే రాజుగారు ఏం చేశాడు, ఈ వజ్రాల వ్యాపారస్తుడి కుమార్తె, అవును, శ్రీపురమో ఏదో వాళ్ళది, అక్కడికి వెళ్ళాలి. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే ఈ దండ ఈ ఉత్తరాన్ని సన్నగా చుట్టి మాలతి జడలో వేసేసి పంపించింది. మాలతి పురుష వేషం ధరించి ఆడవాళ్ళ బట్టలు కాకుండా మగవాళ్ళ లాంటి బట్టలు వేసుకుని ఒక గుర్రం తీసుకుని ప్రయాణం మొదలుపెట్టింది. ఏదో పని మీద వెళ్తున్నానని చెప్పింది. ఇక్కడ వాళ్ళు ఎవరు అడగల. మాలతిని అసలు రాజుగారి కంట పండే వల్ల, మాలతి చాలా అందగత్తె. ఈ మాళవిక కంటే ఇది తెలిసిందిగా, ఈయన మందమైన ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టాడని. రాజుగారు వచ్చే సమయానికి ఆ పిల్లని ఉంచనిచ్చేది కాదు. ఇద్దరు అక్కా చెల్లిలాగా చాలా స్నేహంగా ఉంటాడు, ఒకే వయసు వాళ్ళు. పైగా అమ్మాయి రాచకూతురు కాదు, వ్యాపారస్తుల పిల్ల. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళతో అట్లా అక్కా చెల్లి స్నేహం కలుపుకునే పద్ధతి. బాగా దుఃఖపడింది, కానీ ఇంక ఇప్పుడు చేసే దారి ఏం లేదు. లావణ్య దుర్మరణం పాలైపోయింది. ఈ పనులు చేసిన వాళ్ళు ఎవరైనా అంతే. కానీ ఎన్నాళ్ళు ఇట్లా ఈ ఒంటరి జీవితం, ఆ పైన ఎవరినో చేసుకుందామంటే అది పెద్ద ప్రియుడు కాదు, కానీ పెళ్లి సంబంధం కుదిరింది, అది పోయి ఇప్పుడు అవతల వాడు కూడా మనలాంటి వాడే అయ్యి నీకు నువ్వు నాకు నేను మనం ఇద్దరమే అంటే జీవితం వేరేగా ఉంటుంది. 30 మందిలో నువ్వు ఒకదానివి, నీ టర్న్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు అంటే ఏం జీవితం. పైగా దాంతో చుట్టాలు లేరు, పక్కాలు లేరు, పుట్టిల్లు లేదు, గుడి గోపురం అసలే లేదు, బయటికి వెళ్ళే వీలు లేదు. వేగులు వాళ్ళు, నువ్వు అమ్మాయి ఎటు పక్కకు చూసినా అక్కడేముందో చూస్తుంటారు వీళ్ళు. ఒంటరితనం, ఆ దుఃఖాన్ని భరించడం కూడా కష్టమే కదా. ఎన్నాళ్ళు మనకి ఏదైనా రాత కొలువులోకి వెళ్తే కొన్ని రోజులే బాగుంటుంది, అక్కడ బట్టలు బాగుంటాయి, నగలు బాగుంటాయి, తిండి బాగుంటుంది. 2 రోజులు అన్నీ 2-3 కట్టుకుని 4-5 ధరించి 2 పూటలు తిన్నాక వేరే విషయాల కోసం శరీరం మనసు అరువులు చాచేయవు. అందులో అమ్మ నాన్న కావాలి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి, తోడు ఉండాలి, కబుర్లు చెప్పుకోవడానికి మనుషులు కావాలి. యంగ్స్టర్స్ అయితే శరీరానికి రకరకాల ధర్మాలు ఉన్నాయి కదా. ఉత్తరం పుచ్చుకుని వెళ్ళింది మాలతి. ఈ వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఊరు దాటేసింది. ఊరు దాటి ఒక అటవీ మార్గం పట్టేసరికి అలా ఆ అమ్మాయికి ఒకడు కనపడ్డాడు. అతను ఒక వేగు, మల్లుడు అలాంటి పేరున్నవాడు. గుర్తుపట్టేశాడు, ఈ అమ్మాయి మగవేషం వేసుకున్నా. ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అమ్మాయి కాస్త అత్తర్లాడింది, కానీ మా చుట్టాలు శ్రీపురం వెళ్తున్నాను, వాళ్ళ ఇంటికి, వాళ్ళకి కాకుండా వేరే ఊరు పేరు చెప్పింది. శ్రీపురం పక్కన ఇంకో ఏదో ఊరు వెళ్తున్నాను, మా బంధువులు ఒకరికి ఒంట్లో బాగుండలేదు, చూడ్డానికి వెళ్తున్నాను అనేసరికి అక్కడ మీ బంధువులు ఎవరు లేరు కదా. కాదులే ఉన్నారంతే అంటే వాడేమన్నాడు వేగు, పద నేను కూడా వస్తాను నీతో పాటు. ఎందుకంటే ఈ అమ్మాయి యువరాణి రాణిగారి దగ్గర ఉండే చెలికత్తె. ఏం చేయబోతోందో ఈ అమ్మాయిని సోదా చేద్దామనుకున్నాడు. వస్తువులు ఏం లేవు, జళ్ళ ఉంది. వాడు పదే తను కూడా వస్తానంటే నువ్వు మా చుట్టాల ఇంటికి రావడానికి వీల్లేదు, ఏది మీ వాళ్ళు రాసిన ఉత్తరం చూపించన్నాడు. ఉత్తరం లేదు. వెంటనే వాడేమన్నాడు, అయితే సరే బాగానేది, నువ్వు నాతో గడుపు, నేను నిన్ను వెళ్ళనిస్తాను, లేకపోతే నేను నీ వెనకాల రావాల్సిందే, నీ అంతేమిటో చూసి రాజుగారికి అప్పచెప్పాల్సిందే. ఏం చేస్తుంది ఆడపిల్ల, ఏమనుకుంది, సరే ఎలాగూ నేను మాళవిక కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే బయలుదేరా, సరే ఆ శరీరం ఏదో వీడికి ఇచ్చేద్దామని ఒప్పుకుంది. సరేనని అబ్బాయి వాడు ఆ నాగమల్లుడు అనేవాడు దగ్గరకు వచ్చి ఒంటి మీద చెయ్యేసేసరికి అలా వెనక నుంచి ఒక పురుష స్వరం వినపడింది. పరాయి ఆడపిల్ల ఒంటి మీద చెయ్యేసినా సిగ్గులేదా నీకు? వెనక్కి తిరిగితే ఒక ఆజానుబాహువైన ఒక యువకుడు గుర్రంతో దిగి నిలబడి ఉన్నాడు.
నీకెందుకు నీ దారిన పొమ్మన్నాడు ఈ వేగువాడు అనేసరికి ఆ అబ్బాయి ఒప్పుకోలు. ఇది అడవా రాజ్యమా ఏమిటి, ఎవరు లేకపోతే నీవు ఇష్టం ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఒక వారాయి స్త్రీని ఆమెను బెదిరించి ఆమె శీలాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, చూస్తూ నేను ఊరుకోను. నాతో తలపడి తర్వాత ఆమెతో తలపడదు కానీ ముందు అనేసరికి నువ్వు అంత మగాడివా అన్నాడు. వాడు ఊరుకోవాలి. వాడు నేను రాజుగారి వేగుని, నాకు చాలా శక్తులు ఉన్నాయని నమ్ముతారు. చాలామందికి మనుషులకి వాళ్ళ సొంత శక్తి కంటే తమ ఉద్యోగపు పవర్ మీద చాలా నమ్మకం ఉంటుంది. ఈ యువతల వాడు చూస్తే ఇవి కుర్రాడుగా ఉన్నాడు, మంచి ఎత్తరి మనిషి, బాగా దృఢంగా కనపడుతున్నాడు. పైగా ఎవరైనా వెనక నుంచి ఎంత మాటైనా అనగలిగాడంటే వాడికి ఏదో తెంపర్తనం ఉంది. వీడికి ఏంటంటే అధికారమైన బలం ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఎలాగో మా వంటింటి కుందేలు, ఇది ఎక్కడికి పోదు. రేపొద్దున ఇక్కడ ఏదైనా తేడా వచ్చినా వీడు పోయి మళ్ళీ నగరానికి వచ్చి ఈ పిల్లని నేను ఆ దారికి వెళ్తుంటే చూశానంటే దీన్ని పట్టేస్తారు. వాడు కత్తి దూసాడు. అవతల అబ్బాయి ఊరుకోలే. ఆ కుర్రాడు కూడా రాజపురుషుడిలాగా ఉన్నాడు, కత్తి తీశాడు. నేను చాలా బలశాలని నమ్మే నాగవల్లుడు కాసేపట్లో కిందెట్టు మీదెట్టు అయిపోయాడు. వల్ల కాల దెబ్బలు తగిలేసినాయి గట్టిగా. ఇక పారిపోయాడు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అతను కత్తి వరలో పెట్టుకుని ఈ అమ్మాయి కూడా బెదిరింది, ఏం చెయ్యాలో తెలియలా. ఇప్పుడు వెళ్ళిపోవాలో వద్దో తెలియటల్లా. తను నాగమల్లుడికి దొరికేసింది. ఇప్పుడు వాడు మరణించకుండా ఉంటే వాడు రేపు పొద్దున ప్రమాదకారే. ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నవాడు ఎవరో కూడా తెలియదు. ముందున్నవాడైతే నేను గుర్తుపెట్టా, వీడు ఎవడో తెలియదు. నిలబడి నేను దండం పెట్టింది. బాబు సమయానికి కాపాడారు, మీరెవరండి ఏమిటండి అంటే అతను ఆ పక్క రాజ్యానికి యువరాజు. పక్క రాజ్యం రాజుగారు, పక్క రాజ్యం మాది అన్నాడు. రాజుగారు చాలా గొప్పవారు, ఆయన చాలా అద్భుతమైన వాడు అనేసరికి నేను ఆ రాజుగారి కుమారుణ్ణి, నా పేరు శశికాంతుడు, నేను నా స్నేహితుడు చిత్రవ్రతుడు అనేవాళ్ళు మేమిద్దరం కలిసి అడవిలోకి వచ్చాము. అతను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంటే చుట్టుపక్కల ఏమున్నాయో చూడడానికి వస్తుంటే వీడు కనపడ్డాడు నాకు. నువ్వు ఆపదలో ఉన్నావని నేను రక్షించడానికి వచ్చాను, నువ్వెవరు ఏమిటి అని అడిగితే నా పేరు మాలతని, మరి నేను రాణిగారి చెలికత్తెనని చెప్పేసరికల్లా అన్నాడు, మీ రాజ్యంలో ఉన్న విచిత్రమైన పరిస్థితులను వింటూనే ఉన్నాము, ఎవరైనా కాపాడాలి ప్రభు మమ్మల్ని, తప్పకుండా మిమ్మల్ని సేవించే అవకాశం కావాలని కోరుకుంటున్నాను. ఇవాళ నా ప్రాణాలు మాన ప్రాణాలు రక్షించారు మీరు, మీకు ఎన్నో కృతజ్ఞతలని పదే పదే ఆయనకి దండాలు పెట్టి ఒక సత్రం వీళ్ళు ఈ అమ్మాయి ఉండేది ఆయనకి అంటే ఎవరినైనా కలుసుకోవటానికి కోసం పెట్టుకున్న ప్లేస్, అక్కడికి ఎట్లా రావాలో అక్కడికి వచ్చినప్పుడు తనకు ఎట్లా కబురు చేయాలో అతనికి వివరంగా చెప్పి ఊళ్ళో గనక వస్తే మా రాజ్యంలోకి వస్తే నన్ను కలుసుకోండి తప్పకుండా, నేను మీకు ఏది కావాలన్నా చేయించి పెడతాను అని చెప్పి అతనికి చెప్పింది. మంచి పొడగరి చాలా చక్కగా ఉన్నాడు, ముందు సంస్కారిగా కనపడుతున్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆయనకి వెళ్ళొస్తానని చెప్పి గుర్రం ఎక్కి తన దారిని తను శ్రీపురానికి వెళ్ళిపోయింది. అక్కడ మాళవిక తల్లిదండ్రుల్ని కలుసుకుని తన జడలో ఉన్న ఉత్తరాన్ని జడ ముడి తీసి తను విప్పుకోలేదు, ఎవరైనా విప్పాలి, అట్లా అల్లబడింది ఆ జడ. విప్పించి అందులో ఉన్న ఉత్తరంలో ఉన్న విషయాలన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రాజుగారి పద్ధతి, అక్కడ జరుగుతున్న అరాచకము, ఇతర రాణులతో వస్తున్నటువంటి రకరకాల ఇలాంటివి ఇవే పూర్తి వివరంగా ఉన్నాయి. వాళ్ళు పాపం ఇంకేం చేస్తారు, పెళ్ళైపోయింది, ఇక చేయగలిగేది ఏం లేదు. ఎంతో దుఃఖించారు, మేము బాగానే ఉన్నామని చెప్పారు. మళ్ళీ ఒక తండ్రి స్వహస్తాలతో ఒక ఉత్తరం రాసి కూతురల్లిని విచిత్రమైన జడలాగానే తల్లి కూడా అల్లి ఆ ఉత్తరం అందులో పెట్టి మాలతిని వెనక్కి పంపించారు. ఈ మాలతి మళ్ళా రాజ్యంలోకి వచ్చేసింది. బండి గుర్రం వేసుకుని వచ్చి ఈ రాణిగారిని కలుసుకున్నాక సరే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని కసుకి అమ్మ నాన్నని చూసి వచ్చింది కదా, నువ్వు ఎంతో సహాయం చేసావు, నీ వల్ల మా అమ్మ నాన్నలు నువ్వే వెళ్ళి నువ్వు చూస్తే నేను చూసినట్టే ఉంది నాకు అంటే, సరే వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదం ఎదురైందమ్మా, ఇట్లా వాడు ఒకడు అడ్డం పడ్డాడు వేగులు వాడు, మన పక్క రాజ్యపు యువరాజు శశికాంతుడట ఆయన పేరు, ఆయన రక్షించాడంటే ఆయన తీసుకురాపోయావా అంతే, తీసుకురా వచ్చే వెసులుబాటు లేదు, ఆయన ఏదో దీని మీద వచ్చేట పని మీద అడవిలో ఏదో చూస్తున్నామన్నారు, నేను కానీ ఆయనకి ఎట్లా రావాలో చెప్పాను, వస్తే చూద్దాం అని చెప్పుకున్నారు. ఉత్తరం చూసుకుని సంతోషించింది అమ్మడు. ముందేం జరుగుతుందో చూడాలి. ఈ చిత్రవ్రతుడు అనే స్నేహితుడితో కలిసి వచ్చిన శశికాంతుడు అడవిలో 4 పక్కలా చూసి వాళ్ళ దారిన వాళ్ళు ఇంకో పక్కకి బయలుదేరారు. ఒకవేళ ఈ రాజ్యంలో ప్రజలంతా ఎవడో ఒకడు రావాలి వీడంతు చూడాలి అనుకుంటున్నారు, అతడు ఇతడేనా, మరి వివాహిత అయిన మాళవికతోటి ఇతను ఎట్లా ఉండబోతాడు రేపొద్దున
ఏం జరుగుతుంది ఈ కథలో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.